56 నుంచి ఇప్పటిదాకా ఈ కళాశాల చదువుకున్న విద్యార్థులందరినీ జమ చేసి పూర్వ విద్యార్థులందరినీ ఒక చోట చేసి ఒక కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా గొప్ప విషయం. ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళందరం కూడా అందరి వాళ్ళ జమ కావటం అనేది చాలా గొప్ప విషయంగా నేను ఫీల్ అవుతూ ఈ నిర్వాహకులకి ముందుగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పురుషోత్తం సార్. ప్రభాకర్ గారు కూడా చాలా ప్రముఖులు, మన హైకోర్టులో లాయర్గా పనిచేస్తున్నారు, ఇదే కళాశాలలో మరి చదివారు. మేమంతా పాత మిత్రులం. చాలా సంతోషం సార్ మీరు ఇక్కడ రావడానికి ఆనందిస్తున్నాం. ఎంతో బిజీగా ఉండి కూడా వచ్చారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల మీ అభిప్రాయం? గణాశంకర్, మీకు తిరుమలరావు మిత్ర బృందానికి ఆహ్వానించినందుకు, శ్రమ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నేను ఈ కళాశాలలో 76 నుంచి 81 సంవత్సరం వరకు ఇంటర్మీడియట్, డిగ్రీ 5 సంవత్సరాలు చదువుకున్నాను. కామర్స్ సెక్రటరీగా ఎన్నికల్లో గెలవడం ద్వారా విద్యార్థులకు సేవ చేశాను. ఈ కళాశాల నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. అనేక రకాల సామాజిక ఉద్యమాలకి కేంద్రం ఈ కళాశాల, సామాజిక చైతన్యానికి నిలువు ఈ కళాశాల. అనేక మంది విద్యార్థులు తమ తమ వృత్తులలో ఇవాళ వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి విజయవంతంగా జీవితాలు కొనసాగిస్తూ ఈరోజు ఈ కేంద్రంలో మళ్ళీ సమావేశంలో పాల్గొని ఈ కళాశాల అభివృద్ధి కోసం గంటేల నారాయణరావు గారి యొక్క ఈ స్థల దాత యొక్క స్మృతిని కూడా గుర్తు చేసుకొని భవిష్యత్తులో ఈ కళాశాలని పరిరక్షించుకోవడం కోసం ఈరోజు ఈ మీటింగ్ దోహదపడుతుందని భావిస్తున్నాను. ఇవాళ ఈ కళాశాల ప్రాంగణంలో జిల్లా కోర్టు వచ్చింది, సర్దార్ పటేల్ స్టేడియం వచ్చింది, పీజీ కాలేజీ వచ్చింది, పోలీస్ స్టేషన్ వచ్చింది. కానీ ఈ కళాశాల యొక్క స్థలం రోజు కుదించుకుపోతుంది. నారాయణరావు గారి స్థలదాత యొక్క పేరు కూడా రోజు రోజుకి మరి ఆయన యొక్క ప్రాంతం తగ్గిపోతుంది. కాబట్టి మనం ఈ కళాశాల భవిష్యత్తు అభివృద్ధి కోసం కూడా మాజీ పూర్వ విద్యార్థులుగా మనం అందరం ఆలోచించి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ మానవ విలువలు పడిపోతున్న ఈ దశలో మళ్ళీ పూర్వ విద్యార్థుల మధ్య మానవ సంబంధాలు, స్నేహ సంబంధాలు పెంపొందించే ఈ కార్యక్రమం దోహదపడుతుందని భావిస్తున్నాను. మంచి మాట చెప్పారు ప్రభాకర్ గారు. మానవ సంబంధాలు అంతరించిపోతున్న ఈ దశలో పూర్వ విద్యార్థుల మధ్య దీన్ని రగిల్చడానికి తిరుమల ల్యాండ్ బృందం ప్రయత్నం చేయడం చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి మీ ఇంట్రడక్షన్. నా పేరు కాపా ఆదినారాయణ, మాజీ సర్పంచ్ వి వెంకటాయపాలెం. నేను 14 సంవత్సరాలు సర్పంచ్గా చేశాను. సూన్ ఆఫ్టర్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంకామ్ 83లో చేశాను. 74 నుండి 79 వరకు ఇంటర్మీడియట్ ఇక్కడే, తర్వాత డిగ్రీ కూడా ఇక్కడే చదివాను. 74 నుంచి 79 వరకు. అప్పుడు కేవైఎల్ నరసింహారావు గారు ఉండే మహానుభావుడు మా ప్రిన్సిపల్గా. తర్వాత ఈ భక్త గెంట్యాల శ్రీరామ భక్త గెంట్యాల నారాయణరావు గారు, వారు మక్కపేట వాసులు. వారి సతీమణి గారి పేరు మీద కూడా జగ్గైపేటలో మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ మహాదాత ఈనాడు మనం సమాజంలో ఒక నియమబద్ధమైన నీతివంతమైన సమాజంలో మనం కూడా ఒక పునాది రాళ్లుగా మనల్ని తీర్చిదిద్దిన గురుదేవులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆనాడు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను నేను. దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉంటే, 74 నుంచి 79 వరకు మేము చదివే రోజుల్లో ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్సి ఉండేది. ఆ రోజుల్లో ఒక ఆడకూతురు 4 గంటలకి ట్యూషన్కి కెమిస్ట్రీ సూర్యనారాయణ గారు, భీష్మారావు గారి దగ్గరికి, ఇంకా పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి సైకిల్ మీద పోయి చదువుకునే పరిస్థితి. మార్నింగ్ తెల్లారుదాం 4 గంటలకి అంటే ఆనాడు యొక్క ఉద్యమాలు, వారి స్టూడెంట్స్ ఉద్యమాలు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఎన్ఎస్యు అందరూ కూడా వారి యొక్క ధైర్యం ఉండడం బట్టే, వాళ్ళ యొక్క స్ఫూర్తితోనే ఒక ఆడకూతురు ఇవాళ ఒక ఆడకూతురు 9 తర్వాత బయటికి పోవాలంటే భయమైంది. ఆనాడు మేము ఉద్యమ స్ఫూర్తితో 1978లో కూడా మేము ఇండిపెండెంట్గా ఎంఎల్ పార్టీ అతన్ని గెలిపించడానికి మేము ఒక్కరోజు అన్నం తిని 2 రోజుల దాకా అన్నం లేకపోయినా ఉద్యమాలు చేసి 78లో వండర్ఫుల్ సార్ మీరు గెలిపించాం. అదే స్ఫూర్తితో నేను 14 ఏళ్ళు చేసిన. 2 సార్లు ఉత్తమ పంచాయతీగా జిల్లాలో 607 పంచాయతీల్లో నేను 2 సార్లు మా గ్రామ పంచాయతీ ఉత్తమ పంచాయతీ చేశాను. 73వ 74వ రాజ్యాంగ సవరణకి జరిగిన డిస్కషన్లో కూడా నేను వీపీ సింగ్ గవర్నమెంట్లో 1990లో నేను పార్టిసిపేట్ అయ్యి సవరణకి కావాల్సినటువంటి అభిప్రాయాల్ని ఈ 1994లో సమగ్ర పంచాయతీరాజ్ చట్టానికి ముందు జరిగినటువంటి డిస్కషన్లో కూడా పార్టిసిపేట్ అయినా. నాకు మన కాలేజీ తరఫు నుంచి నాకు అవకాశం కల్పించిన విద్యాదాతలందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు గొప్ప సర్పంచ్గా పనిచేశారు. ఒక పరిచయం సార్. నా పేరు దగ్గుల మాధవరెడ్డి అండి, నేటివ్ ఆఫ్ తల్లాడ.
ఇక్కడ 71, 74 బీఎస్సీ బీజెడ్సీ చదివిన. మేము ఇక్కడ కళాశాలలో చదివే రోజుల్లో ఈ కళాశాల చుట్టుపక్కల కానీ పక్కలు కానీ ఏ రకమైన నిర్మాణాలు ఉండేవి కావు. అయితే ఇప్పుడు మేము చదివే రోజుల్లో ఈ కళాశాలలో 64 ఎకరాలు విస్తీర్ణం కలిగి ఉండి ఆ రోజుల్లో బైపాస్ రోడ్ లేదు, ఎన్ఎస్పి కెనాల్ లేదు. ఇవన్నీ లేకుండా కూడా ఈ చుట్టుపక్కల కూడా ఏ రకమైనటువంటి నిర్మాణాలు లేకుండా ఏకైక బిల్డింగ్గా ఉండేటువంటి కళాశాల, ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి కళాశాల ఈరోజు ఇలాగా కుషించుకొని పోయి ఇది మనకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఈ మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి తిరుమలరావు అండ్ వాళ్ళతో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ చాలా గొప్పగా ఉండేది. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి కూడా నేను ఆర్గనైజేషన్లో వీళ్ళందరితో పాటు కలిసి తిరుగుతూ ఉంటాను. ఇది మొదటి రోజు మీటింగ్ కూడా నేను హాజరైనాను. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఉత్సాహంగా రావడం ఇదంతా ఒక అభినందనీయమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మంచి అభిప్రాయం చెప్పారు. ఈ యొక్క ఆహ్వాన సంఘంలో మీరు మొదటి నుంచి ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. నా పేరు జి లక్ష్మీనరసింహారావు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. మేము 1977 నుంచి 78 వరకు ఇంటర్మీడియట్ 2 years లాస్ట్ బ్యాచ్ మాది. 79 నుంచి 82 వరకు బీఎస్సీ బీజెడ్సీ ఇదే కాలేజీలో ఇదే ప్రాంగణంలో చదివాము. మరి అప్పుడు మా మిత్రుడు గణాశంకర్ కావచ్చు, ఆనంద గారు కావచ్చు, ఇంకా చాలామంది ఐతం రవీందర్, ఇంకా చాలామంది మిత్రులు చాలామంది ఉన్నారు. ఇది ఒక ఆత్మీయ సమ్మేళనంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క 42 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ అందరినీ కలవడం అనేది చాలా చాలా ఆనందంగా, తిరిగి మళ్ళీ ఒక పునర్జీవనమైన శక్తి, రిజర్వేషన్ శక్తి ఏర్పాటు చేయబడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క మానవ విలువల్ని కాపాడటం కోసమైనా మనం అంతా కలిసికట్టుగా ఉండి మన యొక్క విద్యా సంస్థని అభివృద్ధికి మనం తోడ్పడాలని నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా తిరుమల గారు వారి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్. శాలం రాజు గారు మన కళాశాల పూర్వ విద్యార్థి. వీరు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం చాలా ఎందుకంటే ఇదొక శుభ సందర్భం. చూసారా ఎంత చక్కగా, మరి చాలా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారంటే మన కళాశాల పట్ల ప్రేమ, మన తల్లి మరియు మన తల్లి లాంటి కళాశాల. దీన్ని ఒకసారి చూసిపోద్దాం, ధరిద్దామని చెప్పేసి రావడం అనేది ఎంతో అభిమానం. మేడం కూడా వచ్చారు. సార్ వుడ్ యూ ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ ఆన్. అందరికీ నమస్కారం. నేను ప్రొఫెసర్ ఎంఎస్ సేనమరాజు, బీకామ్ ఇంగ్లీష్ మీడియం 78-81 బ్యాచ్. ఇట్ ఈజ్ ఏ వైబుల్ అండ్ విజిబుల్ బ్యాచ్ ఎట్ దట్ టైం. మేము ఈ కళాశాలలోని చదివినందుకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ కళాశాల మా యొక్క ప్రవర్తనని, మా యొక్క ఆలోచన విధానాన్ని మలిచిన కళాశాల. కాకపోతే ఈ కళాశాలని ఈరోజు, అప్పటి నుంచి ఈరోజు మళ్ళా లోపలికి వచ్చే అవకాశాన్ని కల్పించిన ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు తెలుపుతూ, కళాశాలను చూసిన తర్వాత చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఈ కళాశాల కొంత నెగ్లిజెన్సీకి గురి అయినట్లు కనబడుతుంది, ఆక్రమణలతోటి కుచించుకుపోయింది. కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టింది. కాబట్టి ఆక్రమణలని తొలగించడానికి మా యొక్క విన్నపం, మళ్ళా కళాశాలని పూర్వ ఔన్నత్యం తీసుకురావాలంటే అది ప్రభుత్వం చేత అవుతుంది తప్ప మా వల్ల కాదు. మా వంతు సహాయ సహకారాలు ఈ ప్రభుత్వానికి అందించడానికి మేము రెడీగా ఉన్నాం. ఢిల్లీ నుంచి నేను సెంట్రల్ యూనివర్సిటీలోని డైరెక్టర్గా చేస్తున్నా ఇప్పుడు. అంటే దాని గొప్పతనం ఈ కళాశాలలోని మాకు విద్యనందించిన అధ్యాపకులది, అదేవిధంగా స్కూల్లోని విద్యనందించిన అధ్యాపకులదే. చాలా థ్యాంక్స్ ఈ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు. ఈ కళాశాల మళ్ళా పూర్వ ఔన్నత్యాన్ని సంపాదించుకోవడానికి ఈ కళాశాల పూర్వ విద్యార్థులు అందరం ఏకమై మా వంతు సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందిస్తాం. ప్రభుత్వం ముందుకొచ్చి ఈ కళాశాల ఔన్నత్యాన్ని మళ్ళీ కాపాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేసారు. మేడం, వుడ్ యూ స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అకేషన్? వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు బి రూపిణి. 85 to 88 బ్యాచ్ నాది, బీఎస్సీ బీజెడ్సీ ఇంగ్లీష్ మీడియం. సో అప్పుడు మాకు కెమిస్ట్రీ సూర్యనారాయణ గారు చెప్పేవాళ్ళు. ఆయన ఇన్స్పిరేషనే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను నేను. అండ్ అట్ ద సేమ్ టైం 1996 త్రూ కాలేజ్ సర్వీస్ కమిషన్ నేను వరంగల్లో యాజ్ ఎ కెమిస్ట్రీ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. దట్ ఈస్ అ ఫస్ట్ జర్నీ ఫర్ మీ. అండ్ దాని తర్వాత ఎంసెట్ కోచింగ్ అవన్నీ కూడా ఆయన ఇచ్చిన విజ్ఞ
I can say that. So చాలా రుణపడి ఉంటాం ఈ కాలేజ్కి, అండ్ దెర్ ఆర్ సో మెనీ హ్యాపెనింగ్స్, అండ్ దట్ టైమ్ ఇట్స్ ఫైన్, బట్ ఇప్పుడు చూస్తే అప్పుడు ఎట్లాగా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. దెర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ కాలేజ్. అదొక్కటే కొంచెం బాధాకరమైన విషయము. అండ్ దెన్ వీఆర్ వర్కింగ్ ఫర్ మెనీ సస్టైనబుల్ సొల్యూషన్స్. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, అండ్ సోషల్లీ డిజైరబుల్ అండ్ ఎకనామికల్లీ వయబుల్ అండ్ ఎన్వైరన్మెంటల్లీ బినైన్ సొల్యూషన్స్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. సో డెఫినెట్లీ మా వంతు అయితే మేము చేస్తామండి. అండ్ ఈ కాలేజ్ మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ అయితే చాలా గొప్పది. ఇందులో చదువుకున్నప్పుడు అప్పుడు మాకు తెలియలేదు, కానీ ఆఫ్టర్వర్డ్స్ వీ హ్యావ్ గాన్ అవుట్ సైడ్ ఫ్రమ్ దిస్ కాలేజ్ అండ్ దెన్ ఖమ్మం. ఈ కాలేజ్ పేరు అయితే ఎప్పటికీ ఉంటుందండి. అండ్ అవర్స్ ఇస్ ద లాస్ట్ బ్యాచ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆల్సో. దాని తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, దెన్ పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ. అండ్ దాని తర్వాత నేను ఢిల్లీ యూనివర్సిటీ కాలేజ్లో చేశాను నేను ఆల్మోస్ట్ 10 years. దెన్ ఆఫ్టర్వర్డ్స్ యాజ్ ఎ ప్రొఫెసర్ నౌ ఐఎమ్ అన్ ఎన్వైరన్మెంటల్ సైంటిస్ట్ ఇన్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఢిల్లీ నుంచి వచ్చి ఈరోజు ఈ కళాశాల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మేడం. శ్రీ రామభక్త గంటాల నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ, నా తోటి బృందానికి, వీళ్ళందరికీ కూడా శుభాశీలు తెలియజేస్తూ, నేను 1973 to 75 ఇంటర్మీడియట్, 75 to 78 గ్రాడ్యుయేషన్ చేశా. ఈ కళాశాల ఔన్నత్యం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. మాది ఇక్కడే నేటివ్ ఖమ్మం. నేను సింగరేణి కాలనీస్లో సూపరింటెండెంట్ చేసి రిటైర్డ్ అయ్యాను. దాని తర్వాత ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం ఏఎల్ నరసింహారావు గారు ఇంగ్లీష్ లెక్చరర్, దాని తర్వాత సూర్యనారాయణ సార్, సత్యనారాయణ గారు, దాని తర్వాత విశ్వేశ్వరరావు గారు, గిరిజాకుమారి జువాలజీ, బీఎస్సీ బీజెడ్సీ చదివా నేను. ఏదున్నా సరే మా బ్యాచ్ టోటల్గా 48 మెంబర్స్ ఉండేవాళ్ళం తెలుగు మీడియంలో. 48 మందిలో కూడా 47 ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాము మేము 78 గ్రాడ్యుయేషన్లో. ఒకళ్ళు మాత్రమే సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు. ఏదేమైనా కానీ ఎంత చెప్పినా ఈ కాలేజ్ ఔన్నత్యం గురించి చాలా తక్కువే. నాకు అవకాశం ఇచ్చినటువంటి, నేను ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజేషన్లో సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మీ ఎవరైతే వచ్చారో వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఈ కీలక భూమిక పోస్తున్న వారిలో ఆనంద్ ఒకరు. ఆనంద్, ఈ ప్రోగ్రామ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? దీని వెనక కష్టం కొంచెం బ్రీఫ్గా వివరించండి. 6 months బ్యాక్ పూర్వ విద్యార్థుల సమావేశం ఒకటి ఇదే ప్రాంగణంలో 6 నెలల క్రితము ఇదే ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల సమావేశం ఒకటి జరగడం జరిగింది. ఆ రోజు హాజరైనటువంటి పూర్వ విద్యార్థులందరి కోరిక మేరకు ఒక పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమం జరపాలని నిశ్చయించడం జరిగింది. ఆ రోజులు అందులో ఒక కార్యవర్గాన్ని, ఒక 30 మందితో ఒక కార్యవర్గాన్ని ఏర్పరచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఈ 6 నెలలు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి శ్రీ గంటాల నారాయణరావు గారి 65వ వర్ధంతి తేదీని నిర్ణయించుకొని ఈరోజు వారికి సంబంధించినటువంటి బయోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని, మరియు ఈ 1956 నుంచి ఈ 2023 వరకు చదివినటువంటి విద్యార్థులలో వాళ్ళ యొక్క అనుభూతుల్ని, ఈ కాలేజీతో ఉన్నటువంటి వాళ్ళ అనుభూతుల్ని, వాళ్ళ జీవితానికి, విద్యా అభివృద్ధికి ఎంతో జీవితంలో ఉన్నత స్థితి తీసుకొచ్చినటువంటి ఈ కాలేజీ యొక్క వాళ్ళ స్మరణ అన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. మైక్ సౌండ్ తక్కువ ఉందా బాబు? ఒకసారి మైక్ చెక్ చేసుకో. ఇది రెడ్ లైట్ వెలుగుతుంది నా మైక్. ఇంకో మైక్ పంపించు. ఆ 2 పుస్తకాలను కూడా ఈరోజు ఆవిష్కరణ చేయడము, మరియు వారికి సంబంధించినటువంటి మరియు కాలేజీ అనుబంధాన్ని రెండింటినీ కూడా ఒక డాక్యుమెంటరీ కూడా తీయడం జరిగింది. ఈరోజు ఈ సమ్మేళనంలో అందరూ కూడా పాల్గొంటున్నందుకు సంతోషంగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పూర్వ విద్యార్థులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రభుత్వ కళాశాల SRNBGNR 1956లో ఏర్పడి 2023 వరకు ఉన్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం.
అందులో నేను కూడా కమిటీ సభ్యుడిని, ఉపాధ్యక్షుడిగా ఈ కాలేజీకి పనిచేస్తున్నాను. ఈ కాలేజీ నిర్మించడమే ఒక చరిత్ర. అందులో విద్యార్థులు విశ్వవిజ్ఞానవేత్తలుగా వెదగడం, ప్రపంచాన్ని విస్తరించి ఉండడం, ఈ కళాశాల ఏ ఆశయాలతో దాన ధర్మాలతో గంటాల నారాయణరావు గారు స్థాపించారో అదే భావాజాలం కలిగినటువంటి విద్యార్థులు విస్తరించారు. ప్రజానాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, పోరాట యోధులుగా, సైంటిస్టులుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా రాణించి ఈ కాలేజీ యొక్క చరిత్రని విశ్వానికి చాటి చెప్పారు. అదే ఈ కళాశాల యొక్క ప్రత్యేకత. మున్ముందు ఈ కాలేజీ యూనివర్సిటీగా అప్గ్రేడేషన్ కావాలని కోరుకుంటూ ఈ కాలేజీలోనే మంచి భవిష్యత్తుని విద్యార్థులకు అందించినందుకు ఈ కాలేజీ రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నా పేరు ఆలెట్ శ్రీనివాస్ అండి. నేను 1980-83 బీఎస్సీ బీజెడ్సీ తెలుగు మీడియంగా నేను చేశాను ఇక్కడ. తర్వాత నేను టీచర్గా అపాయింట్ అయ్యి నేను విద్యాసేవని కొనసాగించాను. నేను 2019లో నేను రిటైర్ అయ్యాను. అయితే ఈ కళాశాల అనేటటువంటిది ఒక గొప్ప అనుభూతి. ఈ కళాశాలలో చదవటమే ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన జీవిత విలువల్ని పెంపొందించేటటువంటి ఈ కాలేజీని ఎన్నటికీ ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. జీవితంలో ఎంతోమంది ఎన్నో ఉన్నత స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా బేస్ మాత్రం ఈ కాలేజీ నుంచే పడిందనేటటువంటిది నిరుదాంశం. కాబట్టి ఈ కాలేజీ నేర్పినటువంటి ఎన్నో విషయాలను, ఎన్నో నైతిక విలువలను ఈనాటికి కూడా పాటిస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎం శ్రీనివాసరావు, ముచ్చర్ల శ్రీనివాసరావు. నేను 83 బీఎస్సీ బీజెడ్సీ ఈ కళాశాలలో చదివాను. ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యాను. ఈ కళాశాలలో చదవడం వల్ల ఎన్నో నైతికమైనటువంటి విలువలను, అలాగే జీవితంలో ఎన్నో ఉన్నతమైనటువంటి ఆశయాలతో కలిసి చాలా అభివృద్ధి చెందాం. అందుకు చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని గత 6 నెలల నుంచి ఎంతో శ్రమ చేసి ఆనంద్ కుమార్, తిరుమలరావు, మిగతా మిత్ర బృందం అంతా కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఎంత కష్టపడ్డారంటే మరి గ్రూప్స్ పెట్టేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం, మళ్ళీ చాలా గ్రూపులు, మళ్ళీ దానికి అనుసంధానం, చాలా కష్టపడ్డారు. నిజంగా అదంతా నేను వీక్షించాను, చూశాను. సో ప్రత్యేకించి తిరుమలరావు అండ్ బృందానికి ప్రత్యేక అభినందనలు. అందరికీ నమస్కారం అండి. నేను 1985-88 డిగ్రీ బీఎస్సీ ఎంపీసీ బ్యాచ్ మాది. నేను కాకపోతే డిగ్రీ మొత్తం కంప్లీట్ చేయలేదండి. ఇక్కడ ఓన్లీ ఒక 2 ఇయర్స్ చదివాను. తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ కావడం జరిగింది. ఈ కాలేజీ అనుభూతులు కానివ్వండి, కాలేజీ యొక్క గొప్పతనం, చాలా మంచి కాలేజీ అండి. నిజంగా ఎన్నో నేర్చుకున్నాం ఇక్కడ మేము. విషయం ఏంటంటే ఈ కాలేజీలో నుంచే సపరేట్ అయినటువంటి శాంతినగర్ జూనియర్ కాలేజీలోనే ఇంటర్మీడియట్ చదివాను నేను. మాది భద్రాచలం యాక్చువల్గా. అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి చదువుకున్నాను నేను ఖమ్మం. ఆ రోజుల్లో చాలా అనుభూతులు, చాలా మంచి టీచర్స్ లెక్చరర్స్ ఉండేవాళ్ళండి. సూర్యనారాయణ గారు, మేము చదువుకున్నప్పుడు సూర్యనారాయణ గారు కెమిస్ట్రీ, జగన్మోహన్ రావు గారు ఫిజిక్స్, తర్వాత కృష్ణ విష్ణుమూర్తి గారు వీళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత రంగారావు గారు అయిన ఒక క్లర్క్ ఉండేవాడు ఆఫీస్లో. ఆయనకి నాకు ఒకసారి గొడవ కూడా అయింది. అయితే బాగుందండి. మెయిన్గా ఈ తిరుమలరావు గారి కమిటీ, తిరుమలరావు గారి కమిటీ సభ్యులందరికీ ఇంత శ్రమను వచ్చి వాళ్ళు ఇంతమందిని జమ చేయటం, ఈ గ్రూప్ ఫామ్ చేయటం, ఈ యొక్క ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎట్ ప్రజెంట్ నేను కువైట్లో పనిచేస్తున్నా. నాకు యాక్చువల్గా నేను ఇది కూడా కలిసి వస్తుందని చెప్పి ఈ వెకేషన్ అరేంజ్ చేసుకొని రావడం జరిగింది. సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. దీనికోసమని పొద్దున బయలుదేరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను నేను. చాలా అభినందనలు అండి తిరుమలరావు గారు అండ్ కమిటీకి. థ్యాంక్ యూ సార్. చూసారు కదా మన కళాశాల ప్రతిష్ట. ఇక్కడే కాదు, ఢిల్లీలో ఉన్నారు, మద్రాసులో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, కువైట్ నుంచి వచ్చారు మన మిత్రుడు. చాలా సంతోషం. మిత్రులందరికీ శుభోదయం. సో ఆఫ్టర్ 4 decades 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ రావటం అంటే చాలా ఆనందంగా ఉంది, ఒక ఆహ్లాదంగా కూడా ఉంది. 40 సంవత్సరాల మొత్తం గతంలో మనం చూస్తే అప్పుడు ఎటువంటి సదుపాయాలు లేనిప్పుడు మేము ఇక్కడ వచ్చి చదువుకున్నాం. నేను 1982లో బీఎస్సీ ఎంపీసీ పాస్ అయ్యాను. అంతకుముందు 5 సంవత్సరాలు ఇక్కడ చదివే భాగ్యం కలిసింది నాకు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో అప్పుడు ఇక్కడే ఉండేది. దాని తర్వాత శాంతినగర్ మార్చారు.
అప్పట్లో మా సహపాఠకులు బహుశా పోటు రంగారావు గారు, మన విశ్వేశ్వరరావు గారు వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా చాలామంది పోటు మన చాలామంది అంటే గుర్తు రావట్లేదు పేర్లు కూడా. అయితే దాంతోపాటు లక్ష్మీనారాయణ గారని మన ఫిజిక్స్ లెక్చరర్, తర్వాత హెచ్ఓడిగా పనిచేశారు. దాని తర్వాత మన సూర్యనారాయణ గారిని ఇంగ్లీష్ ఉన్నారు, వాళ్ళు స్కూల్లో కూడా పనిచేశారు. తర్వాత ఇక్కడికి వచ్చారు ఇంగ్లీష్ లెక్చరర్గా. ఆ పాత జ్ఞాపకాలు ఇప్పుడు మళ్ళీ పాత ముఖాలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందంటే మనం మళ్ళీ ఇప్పుడు 60 దాటి ఉన్నాము. అప్పుడు 16లో మళ్ళీ ఎప్పుడైతే అట్లా 20 సంవత్సరాలు ఎట్లయితే వచ్చామో అట్లా అనిపిస్తుంది. అందుకు నిజంగా మా అంటే ఎస్ దిస్ ఈజ్ ఓకే వన్ ఆఫ్ ది బెస్ట్ effort to organize this type of meeting, but unfortunately this climatic and climate conditions have changed. So anyway, nevertheless we have able to just organize this. So despite of, but we'll just continuously get together united, and we'll work for the humanity. One important request from my side is that because we need to see this college again fly to the sky, because of my only one dream project I have. That is, we need to have an IAS study circle over here. So we need to produce IAS, IPS officers from this college. Then we can see that because what we have planned we can do definitely, because now we are accomplished both in personal and professional lives. So we'll definitely together we can do a lot of things, and that is my ambition, my dream, and I hope because other friends also will just cooperate with this. And thank you very much. థ్యాంక్ యూ సార్. మీరు ఒక మంచి సూచన చేశారు. మన కళాశాల నుంచి ఐఏఎస్ క్యాడర్కి వెళ్ళాలని తయారు చేసేటువంటి కార్యక్రమం కూడా చేయాలండి. గుడ్ సార్. నా పేరు రాధాకృష్ణ అండి. 81 to 83 బీకామ్ చదివాను. ఈ కాలేజీలో బీకామ్ చదివాను. ఈ కాలేజీలో చదవడం అనేది ఈ రోజున ఎంత అదృష్టంగా భావిస్తున్నానంటే, నేనున్న రోజుల్లో ఉన్న కాలేజీకి ఈ రోజున్న కాలేజీకి సంబంధమే లేదు. ఈ వటుడింతై దినదిన ప్రవర్ధమానంగా ఈ కాలేజీ విలసిల్లుతూ శాఖోపశాఖలుగా అనేక రకాల డిపార్ట్మెంట్స్ ఈ కాలేజీలో రావడం అనేది ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఈ యూనివర్సిటీ క్యాంపస్ సంబంధించిన శాఖలు కూడా ఇక్కడికి ఖమ్మం ఈ ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీలో ఇంట్రొడ్యూస్ అవ్వడం అనేది చాలా సంతోషము. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఉన్న ప్రాంత వాసులందరికీ కూడా ఎంతో ఆనందకరమైనటువంటి శుభాభినందనలు ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అనేక రకాల శ్రమలు కోర్చి చేసినటువంటి మిత్రులు, మా సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కాలేజీలో చదువుకున్న నేను మొదటగా జూనియర్ లెక్చరర్గా చేశాను 7 years ఇదే నయాబజార్ జూనియర్ కాలేజీలో. తర్వాత జైలర్గా చేశాను. డిఫరెంట్ ఏరియాస్లో వేరు రాష్ట్రాలు వేరు ప్రదేశాల్లో చేశాను. తర్వాత ఇప్పుడు రిటైర్ అయినాక అడ్వకేట్గా వరంగల్ హన్మకొండ బార్లో నేను మెంబర్గా లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇదంతా ఈ యొక్క కళాశాల నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ నిర్వాహకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నాకు చాలా ఆనందదాయకమైన రోజు. నా పేరు బిచ్చాల తిరుమలరావు. ఇప్పుడు నేను ఖమ్మం కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. 33 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. 2012లో ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. నా అదృష్టం ఏంటంటే ఈ కాలేజీలో ప్రగతిశీల ఆలోచనతో పెరిగిన వాడిని. 1984లో నేను బీకామ్ జాయిన్ అయ్యాను. నేను 85-86లో ఇప్పుడు మన ఈ పూర్వ విద్యార్థి అధ్యక్షుడు తిరుమలరావు, ఆయన పేరు కూడా, ఆయన కూడా లిటరరీ సెక్రటరీ చేసిన తర్వాత ఆ పీడిఎస్యు నాయకత్వం మళ్ళీ తిరుమలరావుకి ఇద్దాం బాగుంటుంది ఇది అని చెప్పేసి నాకు లిటరరీ సెక్రటరీ ఇచ్చారు. నేను 85-86లో ఈ కళాశాల సాహిత్య కార్యదర్శిగా, మధ్యలో 1 year బ్రేక్ అయింది. తర్వాత ఆర్గనైజేషన్ వల్ల, తర్వాత 88లో మళ్ళీ నేను విద్యార్థి సంఘ సహాయ కార్యదర్శిగా పనిచేశాను. ఈ స్పిరిట్తో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పౌర హక్కుల సంఘంలో పనిచేశాను. ఈ కాలేజీ స్పిరిట్తో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఈ జిల్లా కార్యదర్శిగా 20 సంవత్సరాలు పనిచేశాను. అనేక మంది ప్రాణాలని కాపాడాను నేను.
ఎన్కౌంటర్లు చేయకుండా అనేక మంది నా ద్వారా మీడియా ద్వారా నాకు తెలిసి దాదాపు ఈ జిల్లాలో దాదాపు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నేను తిరగని అటవీ ప్రాంతం లేదు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ కానీ బస్తర్ కానీ అన్ని అటవీ ప్రాంతాలు తిరిగి ఆదివాసీ గిరిజన హక్కుల కోసం 2016 వరకు పోరాడిన వ్యక్తి నేను. ఇదే కాలేజీ స్పిరిట్తో ఖమ్మం జిల్లా న్యాయవాద జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణ జెండాని మోసుకొని లేని ఉద్యమాన్ని, తెలంగాణలో లేని తెలంగాణ ఉద్యమాన్ని ఖమ్మం జిల్లాలో ఆనాడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు ఖమ్మం పట్టుకొచ్చినప్పుడు నవంబర్ 29 నుండి మేము 2014 తెలంగాణ వచ్చే వరకు ఏ రాష్ట్రంలో కూడా ఏ కోర్టు ముందు చేయకుండా ఖమ్మం జిల్లా కోర్టు ముందు 1450 రోజు జై జై తెలంగాణ గీతం పాడి తెలంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లా కోర్టు నాంది పలికింది ఉమ్మడి జిల్లాలో తెలంగాణకి. అదేవిధంగా పొలిటికల్ జేఏసీలో కనకాచారి మన కాలేజీ విద్యార్థి కనకాచారి గారు చైర్మన్గా ఉన్నారు, నేను కో చైర్మన్గా ఉన్నాను. అట్లా జిల్లాలో మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని చైతన్యం చేసినవంటే ఈ కాలేజీ యొక్క స్పిరిట్. ఆనాడు నేను తిరిగిన విద్యార్థి సంఘంలో నాకు నేర్పిన పాఠం. అందువల్ల ఈరోజు వాతావరణం అనుకూలించకపోయినా ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా ఈ కాలేజీ రావాలని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అందరు మిత్రులను కలవాలని చెప్పేసి వచ్చాను. ఈ నిర్వాహకులకి ఎన్ని కష్టాలు ఓర్చుకొని ఈ కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులకి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను.